హలో అండి. ఈనో, సోడా లాంటి పదార్థాలు వాడకుండా ముందు రోజే పప్పులు నానబెట్టి రుబ్బి ఫర్మెంట్ చేసే ప్రాసెస్ లేకుండా సింపుల్గా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారు చేసుకునే ఈ క్రిస్పీ టమాటా దోశల్ని ఒకసారి ట్రై చేయండి. టెంప్టింగ్గా ఉండే దీని కలర్తో పాటు రుచి కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మనకి ఇడ్లీ దోశ బ్యాటర్ అవైలబుల్గా లేనప్పుడు అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అండి. అప్పటికప్పుడు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఈ దోశల్ని చేసేయచ్చు. నేను మీ జాను, వెల్కమ్ టు జానూస్ కిచెన్ వాల్. ఈ రెసిపీ కోసం ఒక జార్ తీసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. 5-6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి యాడ్ చేసుకోండి. కారానికి తగినట్లుగా ఒక 3 వరకు ఎండుమిర్చి, 1 కప్పు బియ్యం పిండి, అరకప్పు శనగపిండిని యాడ్ చేసుకోండి. ఒక పావు కప్పు వరకు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర, రుచికి తగినట్లుగా ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు ఉప్పు, అరకప్పు వరకు పులుసుని పెరుగుని యాడ్ చేసుకోండి. 1 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ బ్యాటర్ని యాడ్ చేసేసేయండి. ఈ బ్యాటర్ చూడండి కొంచెం థిక్గా ఉంది కదా, మన రెగ్యులర్ దోశ బ్యాటర్ లాగా రావడం కోసం ఇంకొక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మొత్తం 2 కప్పుల వరకు వాటర్ తీసుకున్నానండి. ఈ వాటర్ని కూడా ఇందులో కలిసేలాగా చక్కగా గరిటెతో కలిపేసేయండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మన రెగ్యులర్ దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీడియం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న బ్యాటర్ నుంచి మన ప్యాన్కి తగినట్లుగా ఒక గరిటె నుంచి గరిటెన్నర వరకు పిండిని తీసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసేటప్పుడు ప్యాన్ అనేది ఖచ్చితంగా మీడియం హీట్లోనే ఉండాలండి. ఇలా వేసుకున్న ఈ దోశకి పైన పచ్చిదనం అంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దోశకి అంచుల వెంబడి దోశ పైన కూడా ఈ విధంగా ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. ఈ దోశలు వీడియోలో చూపించినట్లుగా క్రిస్పీగా రావాలి అంటే ఈ దోశల్ని మీడియం హీట్లోనే కాల్చుకోవాలండి. దోశ ఒకవైపు ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత ప్యాన్ నుంచి ఈ విధంగా సపరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఒక దోశ తీసిన తర్వాత రెండో దోశని పోసుకునే ముందు ప్యాన్కి ఈ విధంగా కొద్దిగా వాటర్ని చిమ్మి ప్యాన్ హీట్ని మీడియంలోకి అడ్జస్ట్ అయిన తర్వాత మాత్రమే రెండో దోశని పోసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు అయితే కావాలో అన్ని దోశల్ని ఇదే విధంగా ఫాలో అవుతూ వేసుకున్నారంటే మీకు క్రిస్పీగా దోశలు అనేది రెడీ అయిపోతాయి. ఇంట్లో ఇడ్లీ దోశ బ్యాటర్లు అవైలబుల్గా లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అండి ఈ టమాటా దోశలు. రెసిపీ నచ్చితే ఓ చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ చాలానే పోస్ట్ అయ్యి ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.